రాజులేని రాజ్యం ఎట్లుంటుందో ఇప్పుడు తెలంగాణలో పరిస్థితి కూడా అచ్చం డిట్టో మక్కీకి మక్కీ సేమ్ టు సేమ్ అట్లనే ఉన్నదట. రాష్ట్రాన్ని ఏలేదందుకు కాంగ్రెస్ ఏలుబడిలో ఉంది. సీఎం రేవంత్ సారు ముఖ్యమంత్రి గిరి ఎలుగబెడుతుండు. అయినా కూడా రాజులేని రాజ్యం లెక్క ఉన్నదే అని ఎవరన్నారు. ఇంతకు వాళ్ళకి ఆ డౌట్ ఎందుకు వచ్చిందో ఏం కథనో అరుచుకుందాం పారి. అయ్యా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇక చెప్పుండ్రి. 12.5 లక్షల మంది విద్యార్థులు ఈరోజు రాష్ట్రంలో ఉపకార వేతనాల కోసం వెయిట్ చేస్తున్నారు. విద్యా సంవత్సరం మీరు ఉదాహరణకు తెలంగాణలో ప్రజాపాలన కాదు, ఇది ప్రజల మీద ప్రతీకార పాలన నడుస్తూ ఉన్నది. ఈయనరా ఏమంటున్నాడు, రాష్ట్రంలో ఉన్న 12 లక్షల మంది చదువుకునే పిల్లలు కూడా స్కాలర్షిప్ ఎప్పుడు ఇస్తారని పిట్టకు పెట్టినట్టు కదా పెట్టుకొని ఎప్పుడొచ్చి పిట్ట ముట్టిపోతుందో అని సచ్చిన మనిషి ఆత్మశాంతి కోసం పిండం పెట్టి చుట్టాలు పక్కాలు దండం పెట్టి ఎదురు చూస్తున్నట. కాంగ్రెస్ సర్కారు ఏలుబడిలకు వచ్చి 9 నెలలు గడిచిపోతున్నా జూన్లో కాలేజీలు స్కూళ్ళు చాలా అయినా ఇప్పటికీ కూడా విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇచ్చింది లేదట. ఇట్లయితే మేము ఎట్లా చదువుకోవాలి? ఉపకార వేతనాల మీదనే ఆధారపడి మా చదువులు సాగుతాయి, లేకుంటే ఆగుతాయి అని స్టూడెంట్స్ గోసపడుతున్నా ధర్నాలు రాస్తారోకోలు చేసి నిరసనలు తెలుపుతున్నా గానీ ఎనపదున్న పొద్దు మీద వాన పడ్డట్టు సర్కారు మాత్రం సప్పుడు చేస్తలేదట. అయినా చదువుల శాఖ మంత్రిగా ఉన్నది కూడా ముఖ్యమంత్రి సారేనా. 6 గ్యారెంటీలతోనే పాటు విద్యాశాఖలు ఇచ్చే స్కాలర్షిప్లను కూడా ఆలస్యం చేస్తున్నాడు. ఎట్లా ఇక మరి ఏది కొనేలా మంచిగా చేసుకుంటూ వస్తుండు. మార్పు 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 అన్నాడు. ఇదేనా రేవంత్ సార్ తీసుకొస్తామన్న మార్పు? గత పాలనలో గట్లనే తలగబడ్డది, ఇప్పుడు గట్లనే ఉన్నది. తుంటెత్తేసి మొద్దెత్తుకున్నట్టు అయ్యింది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.